బై బ్రదర్ షాలోమ్ గారు, ఇవాంజలిస్ట్ వెస్ట్ గోదావరి నుండి మన మధ్యలో ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ మరి ఈ పరిచర్ని మరి ఎంతో భారంతో మరి ముందుకు తీసుకెళ్తున్న మరి సిస్టర్ గారు ఎస్పే రాణి లింగాల మరి సిస్టర్ గారికి మరి మా పరిచర్లో జరుపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ముందుగా మా పరిచయాన్ని క్లుప్తంగా మా సాక్ష్యాన్ని మీతో పంచుకుని తదుపరి మరి వాక్య పరిచయలోకి మేము వెళ్తాము. నా పేరు షాలోమ్ అండి. మేము వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా మరి పెనుగొండ అనే ప్రాంతం దగ్గర కొయ్యేటిపాడు అనే గ్రామంలో మేము జన్మించడం అనేది జరిగింది. మరి మేము ఒక పల్లెటూరు అయినప్పటికీ కూడా ఆ దేవుని మహాకృప, మేము పుట్టినప్పటి నుండి కూడా ఒక అన్య సాంప్రదాయాలు కలిగిన కుటుంబాల్లో మేము జన్మించడం అనేది జరిగింది. అటు రీతిగా మా బాల్యం అనేది జరగడం జరిగింది. క్లుప్తంగానే నేను నా సాక్ష్యం తెలియజేస్తాను. అన్య కుటుంబాల్లో జన్మించిన నేను మరి చిన్నప్పటి నుంచి బతకగలిగిన కుటుంబంలోనే జన్మించాను. చిన్నప్పటి నుంచి ఈ లోక సంబంధంగా సృష్టిని ఆరాధిస్తూ అవే నా జీవితంలో భాగంగా ఎంచుకుని ఒక క్రిస్టియానిటీ అంటే ఒక చిన్న చూపు అనేది నా జీవితంలో ఉండేది. 10th క్లాస్ వరకు నాకు యేసుక్రీస్తు వారంటే తెలియదు. మరి 10th క్లాస్లో మా నాన్నమ్మ గారు ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. ఆమె జీవితంలో ఉన్న కొన్ని కారణాలు బట్టి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళడం, సువార్త అందడం, హాస్పిటల్లో ఆమె ప్రభు నమ్ముకుంది. ఆమె నా 10th క్లాస్ పాస్ అయితే ప్రభు సన్ని తీసుకెళ్తాను, సాక్ష్యం చెప్పుకున్నాను అని ఆమె అనుకోవడం ద్వారా 10th నేను ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడం, మందిరానికి తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పడం అనేది జరిగిందండి ఫస్ట్ టైం. తర్వాత కూడా నేను మళ్ళా చర్చికి వెళ్ళలేదు. నా ఇంటర్ కూడా మామూలుగానే జరిగింది. ఇంటర్ నేను ఫెయిల్ అయిపోయాను. ఇలాంటి సందర్భాల్లో నాకు 16 అబోవ్ అంటే 17 వచ్చింది. ఆ ఏజ్ లో మరి నేను ఇంటర్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయానో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా నేను ఈ లోకానుసారంగా ఆలోచన చేయడము, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, తల్లిదండ్రుల మాట వినకపోవడము, మరి వారికి చెప్పకుండా సినిమాలకు వెళ్ళడము, అబద్ధాలు ఆడడం, ఇలాగా అప్పటి వరకు ఇంటికాడ ఉన్న నేను లోకానికి ఎడిట్ అయిపోయాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు మరి 18 ఇయర్స్ వచ్చినాయండి. 18 ఇయర్స్ వచ్చినప్పుడు అనుకోకుండా మరి నాకు పాస్పోర్ట్ పెట్టడం జరిగింది. మరి సింగపూర్కి మరి వర్క్ ఫ్రమ్ వీసా కింద నేను సింగపూర్ వెళ్ళడం జరిగింది. మరి ఆ విధంగా మరి మేము సింగపూర్ వెళ్ళడం జరిగిందండి. సింగపూర్లో ఒకానొక రాత్రి ప్రభు స్వరం నేను వినడం జరిగింది. ఈ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావనే ఆ స్వరము నేను వినడం ద్వారా నేను ప్రభుకి ఆ రాత్రి 2 గంటల సమయంలో నా జీవితాన్ని నేను అప్పగించుకోవడం జరిగింది. మరి అంతకుముందు ఇంకా చాలా జరిగినాయండి. నేను చాలా షార్ట్ కట్ లో నేను ముందుకెళ్ళిపోతాను. అలాగే నేను ప్రభు నమ్ముకున్న తర్వాత మరి మా గ్రామంలో ఉన్న నివసిస్తున్న మా తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలియజేశాను. నా తల్లిదండ్రులు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే మా గ్రామంలో చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. సేవకులు రావడానికి వీల్లేదు, పరిచర్య చేయడానికి వీల్లేదు. అంతకు ముందు చేస్తున్న సేవకుల్ని మరి చాలా పెద్ద పెద్ద గొడవలు పెట్టి ఊరి నుంచి పంపించేశారనమాట. అలాంటి సందర్భాల్లో నువ్వు ప్రభు నమ్ముకుని బాప్తీసం తీసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి. కాబట్టి బాప్తీసం తీసుకోవడానికి వీల్లేదు, నువ్వు ప్రభుని నమ్ముకోవడానికి వీల్లేదని నాకు మరి ఇలాంటి పరిస్థితి మా కుటుంబం నుంచి నాకు ఎదురైనప్పుడు, అలాగే ప్రభు సన్నిధిలో కనిపెట్టి నేను ప్రార్థన చేసినప్పుడు మరి 3 నెలలు మరి ఇంచుమించు నేను ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు మా నాన్నగారితో మాట్లాడడం, మరి ఒక తెల్లారగట్ల అక్కడి నుంచి మేము ఫోన్ చేసినాడు మా నాన్నగారే, నీ జీవితం నీ ఇష్టం, నువ్వు ఎలాగా ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నావు కదా, నీ జీవితం నీ ఇష్టం అని చెప్పినాడు. నేను చాలా సంతోషించి ప్రభుని స్తుతించి మరి 2007 సంవత్సరంలో మరి మే 6వ తారీఖున నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. అక్కడ మరి తెలుగు మెదటి చర్చిలో మేము
బాప్తీసం చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడ మరి అనిల్ సామ్యుయల్ గారు అలాగే డానీ మోడీ గారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు సేవకులు. మరి డానీ మోడీ గారి ఆధ్వర్యంలో మరి డిసేబుల్షిప్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగిందండి. అక్కడి నుంచి 2011లో నేను మా బ్రదర్కి నన్ను తీసుకెళ్ళిన బ్రదర్కి అక్కడ భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఆ యాక్సిడెంట్ గురించి మరి చాలా అంటే బాడీ అంతా స్పాయిల్ అయిపోయింది. ప్లేట్లు వేసారు. మా కంపెనీ అంతంత మాత్రమే కాబట్టి ఆ వారంలో డిశ్చార్జ్ చేసి ఫ్లైట్ టికెట్ తీసేస్తే మా అన్నయ్య కోసం నేను ఇండియాకి రావడం జరిగింది. అలాగే ఇండియాకి వచ్చి ఒక నెల తర్వాత మరలా నేను సింగపూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ నా పర్మిట్ అయిపోవడం మరలా నేను ఇండియా దేశానికి వచ్చేయడం జరిగింది. అలాగే ఇండియా దేశానికి వచ్చేసిన తర్వాత అప్పుడే మేము ఒక చిన్న గృహాన్ని కట్టుకున్నామండి. గృహాన్ని కట్టుకుని గృహం ఓపెన్ చేసుకుని మరి ఇంట్లోకి వెళ్ళాము ఒక సేవకుని పిలుచుకుని. మరి ఆ రోజు ఎవరో కూడా మా ఇంటికి గృహ ప్రవేశానికి ఎవరో రాలేదు. తర్వాత మాకు తెలిసింది మమ్మల్ని గ్రామంలో నుంచి వెలివేశారని. చాలా బాధపడ్డాం. అయినప్పటికీ కూడా దేవుడు మాతో ఉన్నాడని సంతోషించాము. అలాంటి సందర్భాల్లో మరి నేను మరలా ఇంటికాడ కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేది పరిస్థితులు. అందుకని బెంగుళూరు నేను జాబ్కి వెళ్ళిపోవడం జరిగిందండి. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మా నాన్నగారిని పెద్ద మనసులో పెట్టి ఎందుకు మరి ఇలాగ మీరు చేశారు, మన సాంప్రదాయాలను విడిచిపెట్టి ఇలా ఎందుకు చేశారని మా నాన్నగారికి వార్నింగ్ ఇచ్చి రూ. 8,000 తప్పేశారండి. అంటే ఫైన్ వేశారనమాట. రూ. 8,000 మా నాన్నగారు ఫైన్ కట్టి గ్రామంలో మరి వారు కలవడం జరిగింది. ఇలాగ కొంతకాలము 2011 నుంచి నేను చాలా ట్రబుల్ అయ్యానండి. ఎందుకంటే మరలా నేను సింగపూర్ వెళ్ళాలి. ఎందుకంటే సింగపూర్లో మరి దేవుని సేవకులు కానీ ఆ సంఘ బిడ్డలు నన్ను చాలా ప్రేమించేవారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే దేవుని ప్రేమ ఏంటో తెలుసుకున్నాను. నేను అక్కడే జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలని అక్కడ నేను చదువుకున్నాను. సూపర్వైజర్ అవ్వడానికి దేవుడు సాయం చేశాడు. ఆ పాస్ సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపించి పాస్ సంపాదించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అలాంటి సమయాల్లో నాకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడినాయి. మరలా నేను సింగపూర్ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సింగపూర్ లో ఉన్న సేవకులే డానీ మోడీ గారు మరి మాకు ఒక ఏజెంట్ ని వైజాగ్ లో ఒక ఏజెంట్ ని పట్టుకుని మీరు వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు సింగపూర్ తీసుకొస్తారు, మరలా మీరు చర్చిలో పరిచయం చేయండి. నేను మంచిగా పరిచయం చేసేవాడిని. అలాగ నన్ను ఎంకరేజ్ చేయాలని వారు ఆశపడినప్పుడు మేము కూడా డబ్బులు కట్టాము. అలాగే మాతో పాటు కొంతమంది మా ఊరోళ్ళు కూడా ఇలాగ సింగపూర్ వెళ్తుంటే వాళ్ళు కూడా కట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఏం జరిగిందంటే మరి అతడు చర్చికి వెళ్తానని చెప్పిన వ్యక్తే మమ్మల్ని మోసం చేసేసాడండి. చాలా పెద్ద మోసం అది. మరి మా సొంత ఊరు నుంచి 12 మంది దాకా ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. అలాగే వైజాగ్ నుంచి కొంతమంది ఇంచుమించు 30 మంది పైగా మోసపోవడం జరిగింది. కొంతమంది వైజాగ్ లో ఆగిపోయారు. కొంతమంది ఏమో మద్రాసులో ఆగిపోయారు. మేమేమో ఫ్లైట్ ఎక్కి నాకు వీసా వచ్చేసింది. ఫ్లైట్ టికెట్ కూడా పురమాయిస్తే నేను ఆల్రెడీ ఫ్లైట్ లో కూడా ఉండడం జరిగింది. మరి సింగపూర్ మరి ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ నన్ను ఇమ్మిగ్రేషన్ దగ్గర ఆపేశారు. ఇది రాంగ్ వీసా అని కస్టడీలో పెట్టడం జరిగింది. ఒక రోజున్నర పెట్టడం. తర్వాత మరలా మా పాస్పోర్ట్ లాగేసుకుని ఎయిర్ ఇండియా ద్వారా మరలా మద్రాసు పంపించేశారు. మా పాస్పోర్ట్ లాగేసుకున్నారు. కొంత ఫైన్ అనేది మాకు వేశారు. ఇలాగా చాలా ఇబ్బందులు కలిగినప్పుడు మేము చాలా నలిగిపోయామండి. చనిపోదామనే తలంపుల్లో కూడా వెళ్ళిపోయాం. ఎందుకంటే మా జీవితాల్లో ఏంటి ప్రభు నమ్ముకున్నాను. అప్పటికి ఇంకా నా వయసు 19, 20 సంవత్సరాలేనండి. చాలా ట్రబుల్లోకి వెళ్ళిపోయాను. నా జీవితం ఏంటి ఎలాగ అయిపోయింది, ఇలాగ నేను నలిగిపోతున్నాను ఏంటి, నేను ఏదో ఆశించాను సింగపూర్ లో జాబ్ చేస్తూ మా కుటుంబాన్ని కూడా అక్కడ తీసుకువెళ్ళాలి, ఒక మంచి ఆత్మీయ జీవితం జీవించాలి, సంఘంలో పరిచర్య చేసుకోవాలి అని నేను ఆశపడ్డాను. కానీ నా ఆశలన్నీ నెరవేరక అది ఇంకా చాలా ఇబ్బందికరంగా నాకు మారింది. అప్పుడు మద్రాసులో నేను చనిపోదామని రైల్వే ట్రాక్ల దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచన నాలోకి వచ్చేసినాయండి. ఊళ్ళో పెద్ద పెద్ద గొడవలు అయినాయి. ఇదంతా పాస్టర్ గారే చేశారని చాలా పెద్ద పెద్ద గొడవలు చేశారు. అలాగే మా మామయ్య గారు దాంట్లో మధ్యగా ఉన్నారండి. ఆయనకి సంఘం పెట్టి ఆ రోజు 3 లక్షల రూపాయలు ఫైన్ వేశారనమాట. అలాగే మా మామయ్య గారు చాలా నష్టపోయారు. ఇలాంటి గొడవల్లో ఊర్లోకి వస్తే చాలా ఏదో ఒకటి చేస్తారని మా నాన్నగారు అన్నారు. కొన్ని దినాలు మద్రాసులో ఉండిపోమన్నారు. అలాగా నెల రోజులు మద్రాసులో మరలా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఏడిపించడం, ఇలాగ పాస్టర్ని ఇతనే చీట్ చేశాడని నా మీద చాలా అబండాలు వేయడం, ఇలాగ తల్లిదండ్రులు కూడా నువ్వు అందరిని నమ్మేస్తావో, నీకు బ్రతకడం అంటే ఏంటో తెలియదు,
ఎవరితో వాళ్ళతో స్నేహాలు చేస్తావో, దేవుడు అంటావో, పాస్టర్లు అంటావో, ఇలాగా మా ఇంటికి అప్పకి తీసుకు ఇలాగ వారు ఇలా మాట్లాడడం ద్వారా నాకు చాలా బాధ అనిపించింది. ఏడుస్తూ ఉండేవాడిని. పొలాలు వెళ్ళిపోతుంటే పొలాలు వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండేవాడిని. నా లైఫ్ పాడైపోయింది. ఇంటర్ నేను డిగ్రీ చదవాలని ఆశపడ్డాను. నా లైఫ్ బాగుండాలని ఇక్కడ చదువు లేదు, ఇక్కడ మిస్ అయిపోయాను. అక్కడికి వెళ్ళి అక్కడ సైట్లో సెటిల్ అవుదాం అంటే అక్కడ అవ్వలేకపోయాను. నాకేమో కొంచెం కొంచెం శాలరీ వచ్చేది, సరిగ్గా డ్యూటీలు ఉండే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏదైనా ఒక జాబ్ చేసి నాకంటూ ఒక విలువ ఉండాలి. ఎవరు చుట్టాలింటికి కూడా రానిచ్చేవారు కాదండి. ఎందుకంటే నన్ను చాలా, అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇతడు ఏ పని పట్టుకుంటే ఆ పని సక్సెస్ అవ్వదు అన్న విధంగా నన్ను చూసేవారు. మనకు సామెత ఉంటది కదా, ఆ ఏ రేవుకి వెళ్ళిన మొల్ల పెరుగు అన్నట్టుగా మాట్లాడతారు కదా, అటువంటి విధానంలోనికి నన్ను అందరూ అర్థం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఇంటికి వచ్చి నీ బ్రతికేంటి ఇలాగ అయిపోయింది, చూడు అన్నయ్య చూడు ఎలా సెటిల్ అయ్యాడు, పొలాలు కొనుక్కున్నాడు, ఇల్లులు కట్టుకున్నాడు, తెలివి లేదా నీకు, మందిరాలంట తిరుగుతావు, చర్చిలంట తిరుగుతావు, ఇలాగ నన్ను మాట్లాడేటట్టు చాలా నాకు బాధ కలిగేదండి. ఇంకా నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ 2013లో ఎక్సైజ్ కానిస్టేబుల్ పడితే, ఆ కానిస్టేబుల్ లో ఏదోలాగా ఒక జాబ్ కొడితేనే కానీ మనకి గౌరవం అనేది ఉండదని, మరి కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ నేను ట్రైనింగ్ అవ్వడం జరిగింది. షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, వీటన్నిటిలో దేవుడు కృపను బట్టి మంచి స్కోరింగ్ వచ్చిందండి. కానీ ఎగ్జామ్స్ లో 6 మార్కుల్లో జాబ్ పోవడం జరిగింది. మరి మాకు తెలిసిన మా క్యాస్ట్ ని బట్టి అలాగా చాలా వేదన పడిపోయాను. నేను రీచ్ అవుదాం అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోయాను. చాలా ఏడ్చేవాడిని, ఇంటికాడ తలెత్తుకోలేకపోయేవాడిని. ఇది కాదు, డిగ్రీ అన్నా చదువుదాం, డిగ్రీ చదివి ఏ ప్రైవేట్ జాబ్ అన్నా చేసుకుందాం, ఇంటికాడ ఉంటే సమాధానం లేదని అలా డిగ్రీ చదువుతున్న సందర్భాల్లో నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అండి. 2013 సంవత్సరంలోనే ఆ ఆ అక్టోబర్ నెల దసరా హాలిడేస్ ఉంటాయి కదా, ఆ హాలిడేస్ లో ఒక సేవకులు వచ్చి పలానా చోట మీటింగ్ జరుగుతున్న రాజమండ్రికి రమ్మంటే, పాస్టర్ జాషువా గారు, నేను ఆ మీటింగ్స్ కి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్స్ కి బలవంతంగా వెళ్ళాను, వెళ్ళాలని ఆలోచన లేదు. కానీ ఒకటే నేను తీర్మానించుకున్నాను, ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి రాకూడదు. దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నాకు తెలియాలి, లేదా అక్కడే నేను చనిపోదామని అనుకున్నాను. ఇంకా ఈ అవమానాలను తట్టుకోలేను, ఈ పరిస్థితులన్నిటిని నేను తట్టుకోలేను. అప్పటికే నా విశ్వాసం వీగిపోయిందండి. మరలా లోకంలో పడిపోయాను. సినిమాలు చూడడము, లోకానుసారంగా ఆలోచించడము, ఇంకా ఈ లోక సంబంధంగా నేను తిరుగుతూ బ్యాడ్ ఆలోచనలు, ఇలాగ నా హృదయం మలినమైపోయేది. ఇంక నేను చనిపోదాము, ఇటు దేవునికి మహిమ తీసుకురాలేకపోతున్నాను, తల్లిదండ్రులకి నన్ను కన్నందుకు వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోయాను, నాకుగా భర్తీ చేశాననే తృప్తి కూడా లేదు, ఏ సక్సెస్ నా జీవితంలో చనిపోదామని అనుకున్నాను. ఆ ప్రార్థనలో నేను దేవునితో పెనుగులాడాను, ప్రభా నా జీవితంలో ఆ ఎందుకు నాకు ఇలాగ జరుగుతుంది, నా పట్ల నీ ఉద్దేశం ఏంటో తెలియచేయ, లేదంటే నేను ఇక్కడే చనిపోవాలని అనుకుంటున్నాను. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ప్రతి పాపాన్ని నాకు చూపించాడండి. నేను తెలియచేసిన ప్రతిదీ దేవుడు నాకు చూపిస్తూ వాటన్నిటిని ఒప్పిస్తూ, అలాగే ఆయన రక్తంతో నన్ను నేను కడగడం నేను అనుభవించాను. ఆయన దర్శనము నేను పొందుకోవడం చూశాను. ఆయన ఆయన అభిషేకించడము, ఇదంతా నేను ఆ యొక్క అనాయింటింగ్ నేను పొందుకున్నప్పుడు నేను ఖచ్చితంగా నేను అది అనుభవించాను. అది అనుభవించినప్పుడు నాలో తెలియనిది నాలో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు నేను గమనించానండి. ఆ రోజు నా హృదయం చాలా తేలికగా మారిపోయింది. అక్కడి నుంచి మీటింగ్లు అయిపోయి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత నా గదిలో నేను పర్సనల్ గా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని స్వరం నాకు వినపడింది. ఏమనంటే, నా ప్రియకుమారుడా, నేను నిన్ను యవ్వనస్తుల మధ్యన సేవకు నేను పిలుచుకుంటున్నాను, నా సేవ చేయాలని మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని తీసుకెళ్ళి నేను మా నాన్నగారికి చెప్పాను. నాన్నగారు చెప్పగానే నాన్నగారు అన్నారు, నువ్వు ఇంట్లో నుంచి అర్జెంట్ గా బయటకు వెళ్ళిపో అని అనగానే, మరి 2013 సంవత్సరంలోనే కట్టుబట్టలతోటి నేను మా సొంత గ్రామంలో నేను బయటికి రావడం జరిగిందండి. మరి ఎక్కడ పరిచర్య, ఎలా చేయాలి, పిలుపు అంటే ఇచ్చావు, ఆ స్వరం అయితే వినబడింది, నేను ఎలా చేయాలి ప్రభువా, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనంలో ఆ ఆ నాకు ఏం చూపించంటే, ఒక హాస్టల్కి వెళ్ళి హాస్టల్ పిల్లల మధ్య నేను పరిచర్య చేస్తున్నట్టు దేవుడు చూపించాడు. నేను ఎప్పుడు కూడా హాస్టల్లోకి వెళ్ళలేదు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదవలేదు. మరి 10th చుట్టాలింటికాడ చదివాను, కానీ ఎప్పుడు నాకు హాస్టల్ తెలియదు. ఎలాగ ప్రభువా నాకు హాస్టల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మేము ఎప్పుడు ఊరు విడిచి
బయటికి మేము తిరిగింది లేదని మేము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తెల్లారేటప్పటికి ఒక హాస్టల్ వార్డెన్ మా ఇంటికి వచ్చారండి. ఎవరైనా పిల్లలు ఉంటే జాయిన్ చేయండి అన్నప్పుడు ఎవరో లేరండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. మరలా నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడు, ప్రభా ఎలా ప్రభా అంటే, నేను ఆల్రెడీ నిన్న హాస్టల్ వార్డెన్ మీ దగ్గరికే తీసుకొచ్చానంటే క్షమించండి ప్రభా, గమనించుకోలేకపోయినాను. మరలా నేను అక్కడ ఏం చేయాలి, ఏదైనా ఒక మార్గం తెరవండి అంటే ఇద్దరు బిడ్డలు నాకు కనబడితే వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ తల్లిని ఒప్పించి హాస్టల్లో జాయిన్ చేసి అలాగ నేను 2014 హాస్టల్ పరిచర్య ప్రారంభించడం జరిగిందండి. చాలా చాలా అవమానాలు. అది ఎందుకంటే హాస్టల్లో బీసీ హాస్టల్ అనేటప్పటికి ఎవరు నమ్మరు. నేను దేవుని మాటలు చెప్తానంటే రానవ్వరు. ఇది మతబోధ అంటారు. ఇలాగ 2 సంవత్సరాలు వెంటాడాను. నన్ను నమ్మండి, ఖచ్చితంగా బిడ్డల జీవితాల్లో మేలు జరుగుతుందని అలాగా ఆ వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళడం, హాస్టల్ వార్డెన్ వాళ్ళని బ్రతిమలాడుకోవడం. పిల్లలు చెడిపోతున్నారండి యవ్వన కాలంలో, వారికి దేవుని మాటలు చెప్తానండి. అలాగా 2 సంవత్సరాలు బ్రతిమలాడగా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ మధ్యలో దేవుడు నాతో మాట్లాడుతుంటే ట్రాక్స్ రాయడం, ట్రాక్స్ పంచిపెట్టడం ఇలాగ జరిగేదండి. ఇంక నేను క్లుప్తంగా ముగించేస్తాను. ఇలాంటి సందర్భాల్లో మా ఊర్లో చాలా దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. క్యాన్సర్ పేషెంట్లకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారు బ్రతకడం అనేది జరిగింది. ఇలాగా మా సొంత గ్రామంలో ఒక రివైవల్ దేవుడు తీసుకొచ్చాడు. అలాగే ఏది ఇంకా చాలా పూజారులు నన్ను చిన్నప్పుడు సత్య సాయిబాబా భజనలో తీసుకెళ్లేవాడు ఒక పూజారి. వరుసకి అతను పెద్దనాన్న అవుతాడు. అలాంటి వ్యక్తి కూడా ఇంకా చాలా పూజలు చేసాడు. ఇంకా భవానీ మాలలు వేసుకుని గురుస్వామి ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఒకానొక దినాన చివరి స్టేజ్కి వచ్చేసినప్పుడు, చావు బతుకులు ఉన్నప్పుడు నాకు కవర్ పెట్టారు. నేను వెళ్ళాను. నా వల్ల అయితే ఏమీ కాదు ప్రభా, మీరే సాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు అతను బ్రతకడం జరిగింది. అలాగా ఊర్లో మా సొంత గ్రామంలో ఇలాంటి కార్యాలు జరగడం, ఇలాంటి అద్భుతాలు జరగడం, అందరూ కూడా దేవుణ్ణి విశ్వసించడం, కొంతమంది యవ్వనస్తులు నాతో రావడం, వారి స్కూల్లో వాళ్ళ కాలేజీలో ఫెయిల్ అయిపోతే వాళ్ళ అన్నయ్య నేను పరిచయం చేసుకుని వాళ్ళ తరపున సంతకాలు పెట్టి నేను చదివిస్తానండి, నాది పూచి అని చెప్పి అలా కొంతమంది యవనస్తులకు సువార్త చేయడం. అలా చేసినప్పుడు మా ఊర్లో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయండి. చాలా పెద్ద పెద్ద గొడవలంట. ఈ రోజు ఇంటికాడ గొడవ లేదనే రోజు లేకుండా జరిగేవి. ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో దేవుడే కృప చూపించాడు. సంవత్సరంన్నరకి మరలా మా నాన్నగారు మాట్లాడడం జరిగింది. ఆయన ఒక స్థలాన్ని ఆయన తీసుకుని ఏమంటారు, గేదెల పాక అంటారు కదా, పశువుల పాక, అలాంటిది ఒక పాక వేసి ఇదిగో ఇక్కడ సేవ చేసుకో అని చెప్పారు. నేను నమ్మలేదు. ఎందుకని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్న వ్యక్తి నాకు ఎలాగా ఈ అవకాశాన్ని ఇస్తారని నమ్మలేదు. నాకు తెలిసిన సేవకుల్ని తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. అసలు ఇది నిజమా అని ఏంటని ప్రార్థన చేస్తే దేవుడు మాతో మాట్లాడాడు. ఈ స్థలంలో నుండి నేను లేపుతాను అన్నాడు. అలాగా మరి ఒక చోట ఒక చర్చిలో సండే స్కూల్ చెప్తే ₹100 ఇచ్చేవారండి. ఆ ₹100 ఆ ఒక ₹50 నా పెట్రోల్ కొట్టించుకుని చిన్న బండి ఒకటి తీసుకుని అప్పట్లో. ముందు సైకిల్ వెళ్ళేవాడిని. సైకిల్ ఈ సైకిల్ ఒకరు ఇస్తే సైకిల్ మీద సేవ చేశాను. తర్వాత సైకిల్ లాగేసుకున్నారు. అంటే వాళ్ళకి అవసరమైందని తీసేసుకున్నారు, లాక్కోలేదు. తీసేసుకున్నారు. తర్వాత మరలా దూరం అయిపోతుందని చిన్న బండి 6,000కి చిన్న సెకండ్ హ్యాండ్ బండి తీసుకుని దానికి ₹50 పెట్రోల్ కొట్టించుకుని మిగతా ₹50 హాస్టల్లో ఉన్న పిల్లలకి ఏదైనా చెప్పాలంటే ముందు వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాలి. ఆ స్నాక్స్ కొని అలాగా నా పరిచర్య జరుగుతుండేదండి. అలాగ జరుగుతున్న సందర్భాల్లో 2000 అలాగా దేవుడు కృప చూపించి ఒక చోట పెనుగొండలో ఎక్కడైతే దేవుడు పిలుచుకున్న ఆ ప్రాంతంలో చిన్న మందిరము ఈ గుడిసెల్లో పోయి తర్వాత ఒకరు ఇద్దరు ముగ్గురు అలాగ 30 మంది అయ్యాక ఒక రేకుల షెడ్ వేసుకోవడం జరిగింది. చాలా దూరం అయిపోయేది. అదేమో మా నాన్నగారు ఇచ్చిన స్థలం ఎక్కడో ఉండేది. మేము పరిచయం చేసేది ఒక చోట. ఎక్కడ స్థలాలు లేక అక్కడికి బండ్ల మీద జారేసేవాళ్ళం. ఆటోల మీద జారేసేవాళ్ళు. అలా జరిగేది. తర్వాత కొంతకాలానికి సెంట్రల్లో దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడండి. ఆ స్థలంలో మందిరం కట్టాం. ఇప్పుడు ఈ మందిరంలో నుండే నేను ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎప్పటికంటే 10 సంవత్సరాలకి, సేవకు వచ్చిన 10 సంవత్సరాలకి దేవుడు ఈ స్థలం ఇచ్చి ఇలాగా మాకు కొత్త పొలం ఉంటే పొలం అమ్మేసి ఇలాగ ఎవ్వరి మీద ఆధారపడకుండా, ఎవరిని ఒక రూపాయి అడగకుండా నా దేవుడే నాకు సహాయం చేస్తాడనే విశ్వాసంతో మరి దేవుడే నిజంగా చెప్పాలంటే ఇది ఎలాగ జరుగుతుంది అని అనుకున్నాం. మరి 2015లో చాలా పెద్ద పోరాటం అండి. ఎందుకంటే 2015లో మా సొంత ఊర్లో
దేవుడు సేవ చేయమని మాట్లాడాడు. ఎందుకంటే నా నమ్మకమైన దేవుడు పిలవకుండా వెళ్ళకూడదని నా ఆలోచన. అందుకని మా సొంత గ్రామంలో 8 సంవత్సరాలు పరిచయం చేయలేదు. తర్వాత వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం బాగానే జరిగింది. చాలా మంది వచ్చేవారు, దేవుని వాక్యం వినేవారు. 2017 1వ తారీఖు జనవరి 1వ తారీఖున మీటింగ్ పెట్టాం. కృతజ్ఞత కొడుకు జరిగింది. స్వామిలు వచ్చి ఆపేశారంటే వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. 3వ తారీఖున సంఘం పెట్టారు. పెద్ద గొడవ. మా నాన్నగారు, మా తమ్ముడు, నేను సంఘంలోకి వెళ్ళాం. పెద్ద పెద్ద గొడవలు, అందరూ మీదకి వచ్చారు, కొట్టేయడానికి వచ్చారు. ఈ ఊర్లో లేకుండా చేస్తామన్నారు, మీరు ప్రార్థన పెట్టి మతం మార్చేస్తున్నారు, ఊరిని పలానా క్యాస్ట్ కి సంబంధించిన దాంట్లో చేస్తున్నారని చాలా పెద్ద పెద్ద కేకలు, గొడవలు. ఒకే ఒక్క మాట అన్నారు, మీరు ఊర్లో ఉంటారా, ప్రార్థన కావాలా, ఊరు కావాలని అడిగితే నేను దేవుడే కావాలని చెప్తే మరలా ఏమన్నారు, కుర్రోడు మాట లెక్కలేదు, తండ్రి మాట తీసుకుందామని మా నాన్నగారిని అడిగితే నాకు చాలా టెన్షన్ వేసింది. ఎందుకంటే ఆయన అప్పుడే రక్షించలోకి వచ్చాడు. దేవుడు కృపను బట్టి అభిషేకం పొందుకున్న తర్వాత మా నాన్నగారికి బాప్తిస్మం ఇచ్చే కృప దేవుడు మాకు ఇచ్చారండి. మా నాన్నగారికి మేము బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న కొత్త దినాలు నిలబడ్డా అని నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఒక్కొక్కరు 5 సంవత్సరాలు బయటికి తీసుకెళ్ళడం, రేపొద్దున నీ కొడుకులకి పెళ్లి అవ్వదు, రేపొద్దున మీ వ్యవసాయానికి ఎవరో పనిలోకి రారో, ఇంకా ఊళ్ళో సరుకులు ఎవరో, ఇలాగా భవిష్యత్తు అంతా చెప్పేసేవారు అనమాట 5 నిమిషాల్లో. ఇలాంటి సందర్భాలు నాన్న ఏమంటాడని చాలా టెన్షన్ పడ్డాను. కానీ దేవుని మహాకృప, మా నాన్నగారు ఏమన్నారంటే, మా పెద్దోడు ఎలా చెప్తే అలాగే అని అన్నారు. వెంటనే ఊర్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా మా మీద పడిపోయారండి. అయినా సరే దేవుడు ఉన్నాడు, మాకు ప్రార్థనే కావాలి, యేసయ్య కావాలని మేము నమ్ముకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు చాలా 7 సంవత్సరాల పైనే ఎవరో మాకు సహాయం చేయరు, ఎవరో మాకు కిరాణా సరుకులు కూడా ఎవరో మాకు పనిలోకి రారో, మేము ఎవరికి పనిలోకి వెళ్ళడానికి లేదు. అంతేకాదండి, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ గ్రామంలో నుండి మందిరానికి వచ్చే వాళ్ళని కూడా ఆపేశారు. ఎలాగ ఆపేశారంటే, ఆ కుర్రోడు సంఘానికి వెళ్ళకూడదు, మీరు ఒకవేళ ఏసే నమ్ముకుని వేరే సంఘానికి వెళ్ళాలంటే వేరే ఊరు వేరే చర్చిలకి వెళ్ళండి, కానీ ఆ పిల్లోడు చర్చికి వెళ్తే మాత్రం మీకు ఫైన్ వేస్తామని అలాగా ఇద్దరిని కాపలా పెట్టేవారండి. మందిరానికి ఎవరన్నా వస్తున్నారా లేదని రోజుకి 500 ఇచ్చి ఇద్దరిని కాపలా పెట్టేవారు. మా తమ్ముడేమో చిన్న బట్టల షాప్ పెట్టుకున్నాడు, మేమిద్దరమే. తమ్ముడు బట్టల షాప్కి ఎవరైనా వెళ్తున్నారని వాళ్ళకి కాపలా పెట్టేవారు. ఇలాగ ఊర్లో చాలా చిత్రవత చేశారని మీటింగ్లు ఆపేయడానికి ప్లాన్ చేశారు. ఒక చోట మేము 3 రోజులు మీటింగ్లు వెళ్తే ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ రోజు వర్షం వస్తుందని మేము కౌలుకి వ్యవసాయం చేస్తే వ్యవసాయం అంతా ధాన్యం అంతా రోడ్డు పక్కన వేసి మీటింగ్లు అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటడికి అంత లోడు బస్తాలన్నీ లేకుండా చేసేసారండి. అంత టార్చర్ పెట్టారు. కానీ దేవుడే మా పక్షంగా ఉండి సిగ్గుపడనకుండా ఈ రోజు వరకు పోషించుకుంటూ వచ్చాడు. 2018లో నాకు వివాహం జరిగింది. వివాహాన్ని ఆపేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మరి మేము 700 మంది కొంటుంటే ఎవరిని రానివ్వకుండా చేసి, చుట్టాలను కూడా రానివ్వకుండా చేసి, ఎలాగంటే మా అక్కయ్య గారు ఉన్నారు, మా పెద్దమ్మ గారు అబ్బాయి, మా పెద్దనాన్న గారు అమ్మాయి, ఆమె వస్తే మా పెద్దన్న గారిని వెళ్ళేస్తామని ఇలాగ టార్చర్ అన్నమాట. ఊళ్ళో అందరూ ఫోన్ చేసి చెప్పేవారు, రామండి మేము పెళ్లికి రామని. ఎంత భయంకరంగా టార్చర్ పెట్టినా దేవుడు అద్భుతంగా 2018లో దేవుని బిడ్డలు వచ్చారు. 2000 మందికి పైగా దేవుని బిడ్డలతో వివాహం జరిగింది. కాబట్టి అలాగా మరి ఈ పరిచర్లో అద్భుతాలు చేసుకుంటూ 2021లో మరి మాకున్న ఒక కొంత పొలాన్ని అమ్మి ఇలాగ మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడండి. ఆగిపోయిందా? కాబట్టి అలాగా మరి దేవుడు కృప చూపించి నేటికి 3 చోట్ల పరిచర్య చేయడానికి మరి ఇదైతే మందిరం కట్టం, ఇంకో చోటేమో చిన్న మందిరము రేకుల షెడ్ వేసుకోవడానికి కూడా కృప చూపించాడండి. ఇది మా వ్యక్తిగత పరిచర్య సాక్ష్యము. మరి వాక్యములోకి నేను వెళ్తున్నాను, ఎందుకంటే ఇంకా చాలా ఉన్న విశేషాలు. అవన్నీ మీకు లింక్ పెట్టాను చాట్లో. నా సాక్ష్యం వినొచ్చు, పాటలు కూడా రాయడం జరిగింది. ఆ పాటలు కూడా మీరు వినొచ్చు. మరి చిన్న ప్రార్థన చేసుకుని నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మెయిన్ వాక్యము మరి సిస్టర్ గారు వాక్యం చెప్పాలని అన్నారు కాబట్టి వాక్యంలోకి వెళ్తున్నాను. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నీకు వందనాలయ్యా, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. సమాధానకర్త అయ్యా, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మరి ఎంతవరకు నా సాక్ష్యాన్ని నా జీవితంలో మీరు ఎలాగ నన్ను ఆకర్షించుకుని, అయ్యా నా జీవితంలో నన్ను ఎలాగ రక్షించుకుని, పాపము నుండి, వ్యసనాల నుండి, మరణము నుండి, శాపము నుండి నన్ను ఎలాగ రక్షించుకున్నారో
అయ్యా మీ భక్తులు ఎదుట నా సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకున్నాను ప్రభా. నేను తగ్గించబడాలి, నేను నిష్ప్రయోజకమైన సేవకుని ప్రభా. నా వల్ల ఏది జరగలేదు ఈ దినం వరకు. అయ్యా ఈ పరిచర్య ఎలా జరుగుతుందంటే అది కేవలం నీ కృప. అయ్యా మీరు నా పక్షాన ఉండి మీరు చేయించుకున్నారు. అయ్యా నాకేమీ రాకపోయినా ఏమీ తెలియకపోయినా ఎవరు ఆదరించేవాళ్ళు, అయ్యా ఓదార్చేవాళ్ళు ఎవరు లేకపోయినా ఈ ఒంటరి జీవితంలో మీరే మాకు తోడుగుండి అయ్యా అద్భుతంగా నీ సేవను జరిగించుకుంటూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు. విన్నవారికి ఈ సాక్ష్యాన్ని మేలుకరంగా జరిగించండి. అలాగే క్లుప్తంగా కొన్ని మాటలు తెలియచేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి మరొక్కసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాము. మాకేమీ రాదు ప్రభా, మీరే ఆత్మ నడిపింపు దయచేసి వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము.